ఆ మంత్రి ఎవరు? ఈరోజు ఎంత సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం అంటే, ఈరోజు ఆర్కే పలికిన పలుకులలో, కూయించిన కూతలలో, ఎందుకంటే ఇంత అగ్రెసివ్గా చెప్తే తప్ప చెంపదెబ్బ లాగా ఉండదనిపిస్తుంది. ఈరోజు మహిళలంటే అంత చులకనైపోయారా? ఈరోజు మంత్రులు మహిళా అధికారులని వేలాపాలా లేకుండా ఇంటికి పిలిపించుకుంటున్నారు అంటే ఎంత పెద్ద మాట. ఈరోజు ఇవాళ ఎవరిని కించపరచాలనుకున్నారు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలనుకున్నారు, ఎవరిని దిగచార్చి మాట్లాడాలనుకున్నారు ఇందులో? అంటే మంత్రులని నిజంగా మంత్రులు పిలిపించుకుర్రా లేదా అనేది ఖచ్చితంగా ఈరోజు మంత్రులు ఖచ్చితంగా నోరు విప్పాలి ఈ విషయంలో. ఈరోజు ఒక పత్రికలో ఆ పత్రికలు ఎవరికి కొమ్ము కాస్తాయనే విషయం కూడా తెలుసు. అలాంటిది ఇంత పెద్ద ఎలిగేషన్ వేస్తే ఒక్కరు కూడా నోరు విప్పకుండా మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? ఈరోజు అంటే మౌనం అంగీకారం అని చెప్పాలా? అంటే ఈరోజు రాష్ట్రానికి వ్యక్తే లేడా? ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఆయన మాట్లాడిన మాటలకు ఒక్కరు కూడా ఖండించట్లేదు. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతుంటే కూడా ఎవరు అసలు నోరెందుకు ఇప్పట్లేదని ఈరోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ మంత్రుల మీద ఇంత పెద్ద ఎలిగేషన్ వేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎంత మనస్తాపానికి గురి అంటే ఫీల్ అవ్వరా? ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఎవరి పేరు చెప్పాలి? ఈరోజు ఇద్దరు మహిళా మంత్రులు పక్కన పెడితే మిగతా ఉన్న మంత్రులలో ఎవరి పేరు చెప్పాలి ఇందులో? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీనియర్ల పేరు చెప్పుకుంటూ వద్దాం. బట్టి విక్రమార్క, ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఎవరి పేరు చెప్పాలి? ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఏ మంత్రి ఈరోజు వేలాపాలా లేకుండా మహిళా అధికారులని ఇంటికి పిలిపించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు? కానీ ఎందుకు ఈరోజు దానికి సంబంధించి ఈరోజు నోరు మెదపటం లేదు? అంటే ఓన్లీ మీరు హైకమాండ్కి చెప్తే సరిపోతుందా? కానీ వాళ్ళు తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావాలి కదా, నిజంగానే ఈరోజు మంత్రులు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు అనేసి మీ మీద ఇంత ముఖాన బురదేస్తే ఆ బురద కడుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యం కదా. కడుక్కుంటారా వద్దా? ఇవాళ లేకపోతే తెలంగాణ ప్రజల ముందు మీరు దోషుల్లాగా నిలబడతారా? ఇవాళ మీ క్యారెక్టర్లను కూడా పనంగా పెట్టి వార్తలు రాపిచ్చిర్రా, రాసిర్రా, దాన్ని మీరు ఖండించాల్సింది పోయి చిన్న చిన్న విషయాలకే మీరు రెస్పాండ్ అవుతారు కదా. అట్లాంటిది ఇంత పెద్ద ఎలిగేషన్ మీ మీద వస్తే రేవంత్ రెడ్డి మీకు తలంటిండి అనేసి అంత బ్యానర్ ఐటమ్ పెడితే ఎందుకు కిమ్మనకుండా ఉన్నారు? అంటే నిజంగానే రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా? ఇది నేను అంటున్న మాట కాదు, యావత్ ఇవాళ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మీ 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 కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఏంది వీళ్ళు ఇంత సపోర్ట్ చేయకుండా సడి సప్పుడు లేకుండా ఉన్నారు అని అనుకుంటారు. ఇదంతా నిజమేనా అనుకుంటున్నారు? ఇవాళ కేబినెట్ సమావేశంలో ఏం జరిగిందనేది బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే చిట్చాట్లో మాట్లాడితేనే కదా తెలిసేది. మరి ఆయన తలంటిండు, క్లాసులు వీకిండు, అందరు అవాక్ అయిండ్రు. ఇంకా అసలు నా మంచితనాన్ని చూసిరు, అసలు నా విశ్వరూపం చూపిస్తా. విశ్వరూపం అంటే మంత్రులందరినీ మరి టప పీకి పడేస్తారా? ఇది మాత్రం చాలా సరే, మీకు తిట్టించుకోవడం ఇష్టం ఉంది అనుకుంటే చేసేదేం లేదు. కానీ మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకున్నారనే విషయంలో ఏ మంత్రి? మరి అందరు మంత్రులు అట్లే చేస్తున్నారా? లేదంటే కేవలం ఒక్క మంత్రి? ఆ ఒక్క మంత్రి ఎవరు? వేలాపాలా లేకుండా ఇంటికి పిలిపించుకోవడం అనే దాంట్లో ఏ అర్థం వస్తుంది అనేసి మీరే అర్థం చేసుకోవాలి. ఒక పత్రిక నీచపు దిగజారుడు మాటలు రాస్తుంటే కూడా మీరు మౌనం వహిస్తురంటే రేపు రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతాలు వెళ్తాయి? మీ దగ్గరున్న అధికారులకే మీరు విలువనివ్వకుండా వేలాపాలా పిలుచుకుంటుంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలని మీరు ఏం గౌరవిస్తారనే మాటలు రావా? కనీసం చిన్న చిన్న లీడర్లు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేని దుస్థితికి వచ్చిందా? మీరు మాట్లాడలేకపోయినా ఇంకా మిగతా వాళ్ళన్నా మాట్లాడాలి కదా. ఈ కనీసం మీరు ఆ వార్త రాసిన వ్యక్తిని కూడా ఖండించలేకపోతున్నారంటే ఇది మీ మౌనం, ఇది అంగీకారం అనే అనుకోవాలా? సో ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మంత్రుల విషయంలో తప్పుందా లేకపోతే వార్త రాసిన వాళ్ళలో తప్పుందా? ఒకవేళ వార్త రాసింది తప్పైతే ఎందుకు ఖండించలేదు? దాని మీద డిఫర్మేషన్ ఎందుకు వేయటం లేదు? ఇది పద్ధతి కాదు. మీరు రాసింది ఏ ప్రూఫ్ లేకుండా అతను రాసుంటాడు, ఎవరు చెప్తే ఆ వార్త రాసుంటాడు. ఎవరిని ఈరోజు తెలంగాణ మంత్రులు అంటే ఇవాళ అంత చులకనైపోయారు అనుకోవాలన్నా? ఒకరిద్దరు చేసిన పనులకు గాను ఇవాళ అందరినీ ఒకే గాడికి కట్టేసిరు. ఇవాళ విలువ లేకుండా పోయిందా? ఆ రకంగా చేస్తున్నది ఎవరు?
అంటే మీరు అనొచ్చు మాకు తెలియకుండా ఉన్నామనొచ్చు, కానీ మీకు తెలిసి కూడా దాన్ని ఖండించలేదంటే రేపు మీ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకమయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది మంత్రులారా. తస్మా జాగ్రత్త, గ్రహించండి. మీకు నిన్న ఆ వార్తలోని సారాంశం అంతా కూడా అర్థమైపోయింది. అవగతం కాకుండా ఉంటుందని మాత్రం నేను అనుకోను. అంటే ఒక చేతగాని మంత్రుల కింద, ఒక చేతగాని దద్దమ్మల కింద జమగట్టిరు. ఈరోజు మంచి అయితేనేమో సీఎం ఖాతాలోకి, చెడైతేనేమో మంత్రుల ఖాతాలోకి. సో ఏ రకంగా మిమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. ఇంకొకటి, అసలు ఇంత డైవర్షన్ ఎందుకు రాపిచ్చారన్నది మీకు అర్థమవుతుందా? కనీసం ఇక్కడ నాదేం అంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి అని పేరు వస్తున్న నేపథ్యంలో ఈ అసమర్థ ముఖ్యమంత్రి అనేది కావలసుకొని మంత్రులే చేపిస్తున్నారు. రెండో పాయింట్, రేపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి ఓటమి భయంతో అది మీ ఖాతాలో వేయడానికి ఈరోజు ఆడుతున్న పెద్ద డ్రామా అని ఈరోజు గింత పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఇక దాని నుంచి రియాక్షన్ ఏమీ లేకపోతే మౌనమే అంగీకారం అనుకునే పరిస్థితులు నెలకొంటాయి.